శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధికరం మహం విద్వన్మహాభూషితం శ్రేయప్రాప్తికరం సురాత్రి సమయే పంచాంగమాకర్ణ్యతాం. వాసవి టీవీ ప్రేక్షకులకు శుభోదయం, స్వాగతం సుస్వాగతం. నేటి దినఫలం రాశిఫలం గురించి మనం తెలుసుకుందాం. స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సర శ్రావణ బహుళ ఏకాదశి మధ్యాహ్నం 3:03 వరకు ఉంది. ఈరోజు సూర్యోదయం 6:02 నుండి 6:32 వరకు, ఆరుద్ర నక్షత్రం రాత్రి 7:30 వరకు. ఈరోజు వర్జం అనేది లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:14 వరకు ఉంది. నేడు ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు పొందుతూ ఉంటారో మనము తెలుసుకున్నాం. మేషరాశి వారికి ఈరోజు చాలా యోగ్యంగా ఉన్నది. మంచి ఫలితాలు పొందుతారు. శుభవార్తలతో నేడు కాలం గడిపేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. గ్రహ సంచారం కూడా చాలా ఆనుకూల్యంగా ఉండడం వల్ల, ప్రధానంగా గురుగ్రహం అనేది చాలా అనుకూల్యంగా ఉండడం వల్ల వీరు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృషభ రాశి, ఈ రాశి వారు ఈరోజు ఒక మోస్తరు ఫలితాలను మాత్రమే పొందగలరు. అనుకున్నటువంటి కార్యాలనేటువంటివి ఆటంకాలతో, వాయిదాలతో వెనకబడిపోతూ ఉంటాయి. అలాంటివి నివారణ పొందాలి అంటే ఉదయాన్నే ఈరోజు దత్తాత్రేయ స్వామిని స్మరించుకోండి. మేడి చెట్టుకు ప్రదక్షిణం చేసుకొని వెళ్ళడం వల్ల మీ యొక్క కార్యాలనేటువంటివి కొంతమేరకు సిద్ధించి మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటుంటాయి. మిథున రాశి, ఈ రాశి వారు నేడు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. నూతన వస్తు వాహన యోగం అనేటువంటిది సిద్ధిస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశివారు ప్రధానంగా ఉద్యోగ వ్యాపారస్తులు ఇరువురు కూడాను ఆనందంగా, ఉల్లాసంగా కాలం గడపడానికి వీరు చూస్తూ ఉంటుంటారు. ఇలాంటి శుభదినాలలో వీరు గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం వల్ల కానీ, లేదా ఏదైనా సాయిబాబా దేవాలయంలో సాయినాథుని దర్శనం చేసుకోవడం వల్ల కూడా, రావి చెట్టుకు ప్రదక్షిణం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. కర్కాటక రాశి, ఈ రాశి వారు చాలా శుభ ఫలితాలు పొందుతారు. కానీ అనుకున్న కార్యాలు మాత్రం కాస్త ముందుకు సాగినట్టే సాగి వాయిదా పడుతూ ఉంటుంది. ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఉల్లాసంగా గడిపేప్పటికి కూడా కార్యాలు వాయిదా పడేపాటికి కాస్త మందకొడిగా సాగుతుంటారు. వీరు కొంతమేర ఆ భగవత్ అనుగ్రహం పొందాలి అంటే వీరు మహావిష్ణువును స్మరించుకోండి, లేదా గణపతి ఆరాధన చేసుకోవడం, లేదా గరికను మీ యొక్క ఇంటి చెంత ఉన్నటువంటి గణపతి దేవాలయంలో గణపతి ప్రతిమ చెంత గరికను ఉంచేసి నమస్కారం చేసుకోండి. మీ యొక్క కోరికలు అనేటువంటివి త్వరగా నెరవేరి కార్యసాఫల్యత పొందుతూ ఉంటుంటారు. సింహరాశి వారు వీరికి శుభ ఫలితాలే పొందుతూ ఉంటారు.
ఆనందంగా ఉల్లాసంగా మంచి వార్తలు విని విద్యార్థులు యోగదాయకంగా ఆనందంగా పై యొక్క మాస్టర్ల యొక్క మన్ననలను పొంది ఆ రోజంతా ఆనందంగా గడుపుతూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఉల్లాసంగా ఆనందంగా దీవెనలు ఇస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా ఈరోజు ఆనందంగా గడిపి చక్కగా ఆ నిరంతరం భగవన్నామస్మరణ చేస్తూ వారు కాలం గడిపి సుఖ సంతోషాలతో ఉంటుంటారు. కన్యా రాశి, ఈ రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. వీరికి ఈరోజు అనుకున్న కార్యాలు సక్రమంగా నెరవేరక చికాకుతో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు అనుకున్నవేమీ సాగకపోవడం వల్ల కొంత మేరకు ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వీరు ప్రధానంగా గురుగ్రహానికి ఈరోజు శనిగలతో అర్చన చేసుకొని ముందుకు సాగండి. మిత్రులకు కానీ బంధువులకు కానీ శనగపిండితో కూడుకున్నటువంటి పదార్థాన్ని వారికి తినిపించడం వల్ల ఆ దోష నివారణమై కాస్త మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. తులారాశి వారు, ఈ రాశి వారికి ఈరోజు చాలా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంటూ ఉంటుంది. వీరు అనుకున్నటువంటి కార్యాలు నెరవేర్చుకుంటుంటారు. సుదూర ప్రయాణాలకు బాటలు వేస్తారు. ఆకస్మిక ధనలాభం కూడా వీరికి కలుగుతూ ఉంటుంది. వీరు సరాసరిగా ఈ రోజంతా కూడా మంచి ఫలితాలే పొందుతుంటారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారు కూడా ఈరోజు అనుకున్న కార్యాలు జరగక కాస్త మందకొడిగా సాగుతూ ఉంటుంటారు. వీరికి కొంతమేరకు గ్రహ సంచారం అటు ఇటుగా ఉండడం వల్ల వీరు కొంతమేరకు అనుకున్న కార్యాలు నెరవేరక మనస్సు కాస్త చికాకుతూ ఉంటుంది. కనుక వీరు బాధపడకుండా భగవన్నామస్మరణ చేయండి. ప్రధానంగా మనోరూపేక్షుకోదండాయి నమః అంటూ తల్లిని స్మరించుకోండి. ఈ నామస్మరణ చేయడం వల్ల మీ యొక్క మనస్సు ఉల్లాసంతో ఆనందంతో గడిపి సుఖ సంతోషాలతో ఉంటూ ఉంటారు. ధనస్సు రాశి, ఈ రాశి వారు ప్రధానంగా ఆకస్మిక శుభవార్తలు, అనుకోకుండా శుభమైనటువంటి వార్తలు, ఊహించినటువంటి శుభవార్తలు విని రోజంతా కూడా ఆనందంతో గడుపుతూ ఉంటారు. కొత్తగా స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడం కొరకు ఆలోచనలు చేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. వ్యాపారస్తులకు చాలా శుభదాయకమైనటువంటి రోజు ఈరోజు. మకర రాశి, ఈ రాశి వారికి కాస్త గ్రహ సంచారం మిశ్రమ ఫలితాలు పొందినప్పటికీ కూడా వీరు ఈరోజు గురు కవచ పఠనం చేయడం వల్ల వారికి కార్య సాఫల్యతకు అడుగులు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దత్తాత్రేయ స్మరణ చేయండి, లేదా అక్కడ అర్చన కూడా చేసుకొని వెళ్ళడం వల్ల మీ యొక్క కోరికలు అనేటువంటివి నెరవేరుతూ ఉంటుంటాయి. కుంభరాశి, ఈ రాశి వారికి చక్కని శుభ ఫలితాలు పొందుతారు. ఈరోజు అనుకున్నటువంటి కార్యాలతో కార్య సాఫల్యత ఏర్పడి మంచి ఆనంద ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు కూడా అనుకున్నటువంటి లాభ ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. ప్రధానంగా విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి శుభ ఫలితం అనేటువంటిది పొందుతారు. కనుక వీరు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరాలి అని అనుకుంటే గురుగ్రహానికి సంపూర్ణంగా అర్చన చేసుకోవడం, ఆ రోజు పసుపు వస్త్రాలు ధరించుకొని మీరు బయటకు వెళ్ళడం వల్ల మీ కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. మీనరాశి వారు, వీరు ఈరోజు దత్తాత్రేయ స్వామి స్మరించుకొని కార్యాలు ప్రారంభించండి. తప్పకుండా మీ కార్యాల్లో విఘ్నాలు లేకుండా విజయంతో, మనస్సు ఆనందంతో, ఉత్సాహంతో, ఉల్లాసంతో ముందుకు సాగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి.
కాస్త కార్యాలనేటువంటివి వెనకబడిపోయినప్పటికి కూడా ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉంటుంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.